హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కాశ్మీర్ వెళ్తున్నాను ఫ్యామిలీతో. సో ఎలా వెళ్తున్నాను, ఎన్ని రోజులు ట్రిప్పు, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ మీకు వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్, గెట్ ఇన్ టు ద వీడియో. Sometimes I'm selfish, get jealous. I feel a little helpless. My whole world has shifted again. You made ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో ఇప్పుడు వెళ్ళి మనం బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ క్లియర్ చేసి మన క్రెడిట్ కార్డ్ యూస్ చేసి లాంచ్ యాక్సెస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏదన్నా తినేసి వద్దాం. back to an empty room, and it's setting in. Now that your things are gone. సో లాంచ్కి వెళ్ళి కొంచెం లైట్గా తినేసి వచ్చాము. సో మనకు గేట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు కదా, సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. Guess I deserve this. Oh, I do right whenever I'm hurting. I guess I'm still learning how to love. What have I హైదరాబాద్ నుండి శ్రీనగర్కి అయితే మనకి డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది. జనరల్గా శ్రీనగర్ లేదా లడాక్ ఇలాంటి ప్లేసెస్కి డైరెక్ట్ కంటే కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఢిల్లీ వరకు ఎక్కడ వెళ్ళి అక్కడ లేఅవుట్ తీసుకొని ఇంకో ఫ్లైట్ కనెక్ట్ అయ్యి తర్వాత శ్రీనగర్ కానీ లడాక్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకైతే ఈ మధ్య ఎయిర్లైన్స్ పెంచినట్లున్నారు, శ్రీనగర్కి డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది. శ్రీనగర్లో ల్యాండ్ అవ్వగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, పైగా చీకటి పడిపోయింది కూడా. సో ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు, నెక్స్ట్ డేనే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఉండబోయే రూము హోటల్లో. సో ఈ రూమ్ కాస్ట్ ఎంత, బడ్జెట్ అదంతా కూడా నేను బడ్జెట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. యాజ్ ఇఫ్ నో రూమ్ టూర్ అయితే చూడండి. సో రూమ్ అయితే బాగానే ఉంది, నీట్గా స్పేషియస్గా. was everything worth this? I guess I deserve this. సో వాష్రూమ్ కూడా బాగా నీట్గా ఉంది, స్పేషియస్గా ఉంది. గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది హాట్ వాటర్ కోసం. ఇక్కడ కంపల్సరీ హాట్ వాటర్. సో మనకి హీటర్ అయితే ఇచ్చారు, ఇది ఆన్ చేసి పెట్టుకుంటే రూమ్ అంతా కూడా కొంచెం వామ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి బెడ్ హీటర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్ కింద ఒక లేయర్లా ఉంటుంది, ఇది స్విచ్ ఆన్ చేసుకుంటే బెడ్ అంతా కూడా కొంచెం వామ్గా తయారవుతుంది. టెంపరేచర్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు లేట్ అవ్వడం వల్ల డిన్నర్ చేసేసి పడుకున్నాం. సో డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడే హోటల్లో. సో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ హోటల్లోనే ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. సో ఈరోజు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకొని ఇంకా రేపటి నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఇది టెక్నికల్గా డే 2 శ్రీనగర్లో. శ్రీనగర్ నుంచి సోనామార్గ్ అయితే స్టార్ట్ అయ్యాము. మన ఫస్ట్ ఐటనరీలో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి సోనామార్గ్కి. శ్రీనగర్ టు సోనామార్గ్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, 2.5 hours జర్నీ. సో ఇక్కడ ఎలా ఈ క్యాబ్ ఇది అంత ఏంటంటే, కాశ్మీర్ శ్రీనగర్ అనేది హిల్లీ ఏరియా కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ బస్సు, మెట్రోస్, ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు.
ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఏదన్నా ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటే బెస్ట్. సో ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ నేను చెప్పినట్లుగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఇదే అండి సోనామార్గ్ అయితే వచ్చేసాము. దాదాపు 2.5 అవర్ పైన జర్నీ పట్టింది. సో సోనామార్గ్లో ఏంటంటే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి రావాలంటే మనం కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళడం కుదరదు, కాలినడకన వెళ్ళడం కుదరదు. ద ఓన్లీ వే ఇస్ ఇక్కడ గుర్రాలను రెంట్కి ఇస్తారు. ఆ గుర్రాలను రెంట్కి తీసుకుని గుర్రం మీద వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారా మొత్తం చాలా గుర్రాలు అయితే ఉన్నాయి. సో మనం ఎంతమంది ఉంటే అంతమందికి గుర్రాలు తీసుకొని వాటి మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో హైర్ చేసుకున్నాము 2 హార్సెస్. సో మళ్ళీ ఎంత పడింది అనేది నేను ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. అలాగే ఇక్కడ చూసారా గుర్రం అతను మా పాపను ఎత్తుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏమైంది అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. ప్రస్తుతానికైతే మీరు విజువల్స్ని ఎంజాయ్ చేయండి.
ఇదండి సోనామార్గ్. సో ఇక్కడ వ్యూ పాయింట్ అంటే స్పెసిఫిక్గా ల్యాండ్ మార్క్ లాంటిది ఏమి ఉండదు, కానీ కింద కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఈ పైన వ్యూ పాయింట్ వరకు ఆ హార్స్ రైడింగ్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.